శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 7వ తేదీ సోమవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు వీరితో గొడవ వలన వీరు మీకు దూరం కాబోతూ ఉన్నారు. ఎవరితో గొడవ జరగబోతుంది, తత్ఫలితంగా ఎవరు మీకు దూరం కాబోతూ ఉన్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ప్రకాశవంతమైనటువంటి అవకాశాలు మీకు కలగబోతూ ఉన్నాయి. అవకాశం చిన్నదైనా కూడా మీ మనసును అస్సలు నిరుత్సాహపరుచుకోకుండా ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా బాగుంటుంది. పాల వ్యాపారానికి చెందినటువంటి ఈ రాశి జాతకులు ఈ రోజున ఆర్థికంగా ప్రయోజనాలు, లాభాలు పొందుకోబోతున్నారు. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ ప్రియమైన వారి అసహ్యతకు ఈ రోజున మీరు గురి కాబోతూ ఉన్నారు. మీ ప్రియమైన వారి యొక్క అసహ్యానికి, ద్వేషానికి మీరు గురి కాబోతూ ఉన్నారు. తెలుసో తెలియకో మీరు చేసినటువంటి తప్పు రీత్యా ఇది జరుగుతుంది. కావున మీరు కోపోద్రిక్తులు కాకుండా శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ సమస్య వచ్చినా కూడాను కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకుంటుంది. చిరునవ్వుతో మనం ఏ సమస్య అయినా, ఎంతటి పెద్ద సమస్య అయినా కూడాను మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేయవచ్చును. చేసిన తప్పుకు ఖచ్చితంగా పశ్చాత్తాపపడాలి. అలా కాకుండా అహంకార పూరితంగా ఈ రోజున ఈ ధోరణి అవలంబిస్తే గనక ఖచ్చితంగా మీకు, మీ ప్రియమైన వ్యక్తులకు మధ్య గొడవ జరగడమే కాకుండా మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధువులు కూడాను మిమ్మల్ని చాలా వరకు కూడాను తేలికగా చూసి మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి జాతకులకు బంధువులకు ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు. మీకు మీ ప్రియమైన వారితో గొడవ జరగడం ఒక కష్టమైతే గనక తత్ఫలితంగా వారు కూడా మీకు దూరం కావడమో, వారి తరపున ఉన్న బంధువులు కూడా మీకు దూరం కావడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి మీకు మధ్యన గొడవ అయితే గనక వారికి మీకు మధ్యన ఉన్నటువంటి వారి బంధువులు మిమ్మల్ని దోషులుగా చేసి చూపిస్తారు. సమాజంలో మీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లడమే కాకుండా ఇప్పటి వరకు మీరు చేసిన మంచి అంతా కూడా తృణప్రాయం అయిపోతుంది. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని పక్కన పెట్టేయండి. ఆలోచన పూరితంగా వ్యవహరించండి. అలాగే ఎదుటి వ్యక్తులు ఏమి చెబుతున్నారో ముందుగా ఆలోచించి వినే ప్రయత్నం చేయండి. అప్పుడే సమస్యకు తగ్గ పరిష్కారం వస్తుంది. ఒకవేళ పరిష్కారం దొరకకపోతే గనక కాలానికి ఈ యొక్క సమస్యను విడిచిపెట్టండి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆవేశంలో మాట తూలనాడే ప్రయత్నం చేయొద్దు. మీరు తూలనాడిన ఆ మాట ఆయుధం కంటే ఎక్కువగా పదునుగా ఉంటుంది. ఎదుటి వారి యొక్క మనసులను బాధిస్తుంది. తత్ఫలితంగా అందరూ మీకు దూరమయ్యి మీరు ఒంటరిగా మిగిలిపోతారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే గనక మీ జీవితం బాగుంటుంది. లేదంటే గనక మీ దైనందిన జీవితం బంగారుమయం కాదండి, నరక ప్రాయం అయిపోతుంది. కావున భాగస్వామితో గొడవ కావచ్చు, బంధువులతో గొడవ కావచ్చు, లేదా స్నేహితులతో గొడవ కావచ్చు, ఈ విషయాల్లో మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాలు పక్కన పెట్టి మెదడుకు పదును పెట్టండి. ఆవేశం ఏదైనా సరే అనర్థాలకు మూలము. ఆలోచన ఏదైనా సరే జరగబోయే నష్టాన్ని, కష్టాన్ని మొత్తం తొలగిస్తుంది. కావున ఈ విషయం మీద దృష్టి పెట్టండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.